జగన్ బస్సు యాత్ర ప్రజాదరణ లేక బస్సు యాత్రగా మారిందని తెలుగుదేశం నేత పట్టాభిరాం విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో వైకాపా నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని, తన వాటా లెక్కలు తేల్చుకోవడానికే ప్రతి జిల్లాలోనూ సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. దోపిడీలో బొత్స కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ అన్న పట్టాభి, బొత్స కుటుంబం దోచుకున్న దాంట్లో జగన్కు రావాల్సిందెంత అనేది ఇవాళ విజయనగరం జిల్లా పర్యటనలో తేల్చుకుంటారని పట్టాభి ఆరోపించారు. అదేనండి, బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది కదా. ఎటువంటి ప్రజాదరణ లేక అదొక బుస్సు యాత్రగా అభివర్ణిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి బుస్సు యాత్ర దేనికి అంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను. పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా జిల్లాకి క్షౌరం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ కదండి. బొత్సాది సింగిల్ అకౌంట్ కాదు, అది జాయింట్ ఫ్యామిలీ అకౌంట్ అది. కాబట్టి జగన్ రెడ్డి వాళ్ళ విజయనగరం జిల్లా దేనికి వెళ్ళాడంటే, ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే తన అవినీతి దోపిడీకి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకుంటా ఉన్నాడో, ఇవాళ విజయనగరం లెక్క తేల్చుకోవడానికి ఇవాళ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టాడు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు 1 కాదు 2 కాదు 12 లేఖలు రాశారు. గర్భం మ్యాంగనీస్ మైన్ లీజు పునరుద్ధరించండి, అది లేకపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. బహిరంగ మార్కెట్లో టన్ను 12,000 నుంచి 13,000 కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని 12 లేఖలు రాసినా మీరు స్పందించరా అండి? దేనికి స్పందిస్తారులేండి సార్, మీరు దోచుకోవాలి కదా. మనకి ఎంతసేపు దోపిడీ కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ గర్భం మైనింగ్ మ్యాంగనీస్ మైన్ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళ విజయనగరం. ఏమాయ సత్యబాబు, 2 సంవత్సరాలుగా మనకి మ్యాంగనీస్లో ఎంత మిగిలింది, ఎన్ని టన్నులు తవ్వాం, ఎంతకు అమ్ముకున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బాగా సున్నం వేసాం కదా అని చెప్పి ఆ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ తమరు? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?